బెస్రా లొంగిపోకపోతే ఎన్కౌంటరే. నెల రోజులు టైం ఇస్తున్నాం. సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ దీపక్ కుమార్ ఊరిని అమ్మ కథమే అంట పోయిగా. మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఈస్టర్న్ జనరల్ బ్యూరో ఇన్ఛార్జ్ మిసిర్ బెస్రా ఆయన బృందం నెల రోజుల్లో లొంగి పోకపోతే ఎన్కౌంటర్ చేస్తామని సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ దీపక్ కుమార్ హెచ్చరించారు. తాజాగా బాలివా గ్రామంలోని 193వ బెటాలియన్ క్యాంపును సందర్శించిన ఆయన మాట్లాడారు. లొంగిపోవడమే మావోయిస్టుల ముందున్న ఏకైక మార్గం. గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారుగా. లొంగిపోతారా ఎన్కౌంటర్ అవుతారా, రెండే ఆప్షన్లు మావోయిస్టులకు. ఇక వేరే ఆప్షన్ కూడా లేదు. ఈయనే మిసిర్ బెస్రా. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ సరిహద్దుల్లో సరండా అడవుల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన మావోయిజాన్ని అంతం చేసేందుకు భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ దీపక్ కుమార్ జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లా సారండా అడవుల్లోని బాలిబా గ్రామంలోని 193వ బెటాలియన్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి రివార్డు కలిగిన మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఈస్టర్న్ జనరల్ బ్యూరో ₹1 ఉందంట రివార్డు. ఇన్ఛార్జ్ జార్ఖండ్కు చెందిన అగ్రనేత మిసిర్ బెస్రా ఆలియా సాగర్కు నెల రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోపు అతను లొంగిపోవాలని లేకుంటే ఎన్కౌంటర్ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. బెస్రా టీంలో 40 నుంచి 45 మంది మావోయిస్టులు ఉన్నట్టు అంచనాలు ఉన్నాయని, వారంతా లొంగిపోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీరంతా సారండా అడవుల్లో దాక్కున్నారని, వీరిని పట్టుకునేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు. వీరంతా మన దేశ పౌరులే అని, ప్రతి మరణం బాధ పెడుతుందని, అందుకే వీరికి మరో అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఇక బెస్రాతో పాటు అతడి టీంకు లొంగిపోవడమే ముందున్న ఏకైక మార్గం అన్నారు. లేదంటే చాలా తక్కువ సమయంలోనే బెస్రాతో ఎన్కౌంటర్ జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. బెస్రా లక్ష్యంగా ఆపరేషన్. ప్రస్తుతం సారాండాలో జరుగుతున్న ఆపరేషన్ ప్రధానంగా మిసిర్ బెస్రా అతని టీం లక్ష్యంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రానున్న నెల రోజుల్లో ఆపరేషన్ను నిర్ణయాత్మక దశకు చేరుస్తామన్నారు. ఓ టాప్ మావోయిస్టు నేత లక్ష్యంగా డెడ్లైన్ విధించడం ఇదే తొలిసారి. ఇది సాధారణ కోంబింగ్ నుంచి టార్గెటెడ్ మోడ్లోకి ఆపరేషన్ మారినట్లు సంకేతాలు ఇస్తుంది. ప్రతి ప్రాణం విలువైనదే అయినప్పటికీ గడువు ముగిసిన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి మిసిర్ బెస్రా ₹1 రివార్డు ఉన్న మావోయిస్ట్ అగ్రనేత. ఆయన టీంలో 45 నుంచి 50 మంది ఉన్నారంట. ఒక 50 మంది మావోయిస్టులు సరండా అడవుల్లో తలదాచుకున్నట్లు వాళ్ళకు కేంద్ర బలగాలకు సమాచారం అయితే అందుతుంది. నెల రోజులు టైం ఇస్తున్నాం, నెల రోజులలో లొంగిపోకపోతే తుటా అని కాల్చిపడేసి ఎన్కౌంటర్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి మిసిర్ బెస్రా లొంగిపోతారా? మిసిర్ బెస్రా కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది కేంద్ర సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏమవుతుందో చూడాలి. ఇప్పటికైనా లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావడమే ఏకైక మార్గం. ఎందుకంటే సాటిలైట్ చిత్రాలు కావచ్చు, అనేక రకాలుగా టెక్నాలజీ ఉపయోగించి చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. లాస్ట్కు బెస్రా లక్ష్యంగా ఆపరేషన్ మాత్రం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. మరి బెస్రా ఇప్పటికీ నిజంగా సారండా అడవుల్లోనే ఉన్నాడా? ఎక్కడ ఉన్నారు? మరి తెలంగాణకు సంబంధించిన గణపతి భార్య ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఇప్పటికీ ఆచూకీ అంతు చిక్కని పరిస్థితుల్లో కొందరు మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది బెస్రాకు సంబంధించిన ఇష్యూ.